ప్రభుత్వం మూడో విడత రైతు రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని, న్యాయం జరగాలని కౌలు రైతులు కోరుతున్నారు. ఎంఎస్పీ మద్దతు ధర అమలు చేయాలని, అదేవిధంగా యువత వ్యవసాయానికి దూరం అవుతున్నందున రానున్న రోజుల్లో వ్యవసాయం ద్వారా ధాన్యం పండించే పరిస్థితి లేకుండా పోయే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించి రైతులకు ప్రత్యేక ప్రణాళికతో న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతున్న రైతులతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మనం జగిత్యాల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు కొందరు రైతులు ఉన్నారు. అయితే మూడో విడత రుణమాఫీ మాత్రం జరుగుతున్నది. అయితే ఇప్పుడు రైతులు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నట్టు తెలుస్తున్నది. అయితే రైతులు ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు, వారు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. చెల్గల్ గ్రామం, జగిత్యాల జిల్లా, ఆట్ల గంగారెడ్డి అని నేను. గత ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పేసి 5 సంవత్సరాలు గడిపేసి లాస్ట్ విడతలో 1 లక్ష రూపాయలు ఇచ్చేసి అది కొంతమందికి అరకొరగా లబ్ధి చెందినారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి చెప్పుకుంటూ ఇప్పుడు మొదటి విడత, రెండో విడత, ఇంకా మూడో విడత స్టార్ట్ కాలేదు. అట్లాగే ఇది మంచి హర్షించదగ్గ విషయమే. కానీ ఇప్పుడు రైతు బంధు కానీ ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు సన్న వడ్లకు మద్దతు ధర అని చెప్పేసి 500 రూపాయలు బోనస్ అంటారు. అదేవిధంగా అట్లా 500 సన్న వడ్లకే కాకుండా ఇప్పుడు 2300 రూపాయలు మద్దతు ధర ఉంది. అదే ఇప్పుడు బోనస్ కలుపుకుంటే 2800 అవుతుంది. 32-3300 సన్న వడ్లు బయట ప్రైవేట్లో పోతున్నాయి. వాళ్ళు ఇచ్చే బోనస్ ఇది కాదు. దొడ్డు వడ్లు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చినట్టుగా అయితే రైతులు, కష్టపడ్డ రైతుకు మేలు జరుగుతుంది. అట్లాగే కౌలు రైతులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అసలు భూములే లేవు. వాళ్ళకి ఇప్పుడు పంట లోన్ తీసుకుందామంటే వాళ్ళకు రుణాలు రావు. ఇటు ఇది కూడా బోనస్ కూడా ఇప్పుడు అదే ఆయన ఇప్పుడు కౌలు రైతులకు మద్దతు ధర కానీ ఇచ్చినట్టయితే ఆయన కొంత మేలు జరిగినట్టు అవుతుంది. ప్రభుత్వాలు అన్ని దీని మీద దృష్టి పెట్టి కౌలు రైతులకు మాత్రం ఈ అన్ని రకాల వడ్ల మీద బోనస్ కానీ ఇచ్చినట్టయితే రైతులు లబ్ధి చెందుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని పనిముట్లు కానీ, వ్యవసాయ డ్రిప్ ఇరిగేషన్ కానీ, పనిముట్లు ఏదున్నా కానీ అన్ని సబ్సిడీ ఇస్తుండ్రు. మళ్ళీ యథావిధంగా ఇప్పుడు అట్లాంటి రైతులకు కావాల్సినటువంటి అన్ని సబ్సిడీలు ఇచ్చి ఇది చేస్తే బాగుంటుందని. అదేవిధంగా ఇవాళ ఇప్పుడు మనం ప్రతి దాంట్లో రైతు నుండి వ్యాపారి కోట్లకు పడిగెత్తుతుండు. అదే రైతేమో అప్పుల పాలై ఉరేసుకొని ఇది చేస్తుండు. అదే మనం రైతు పండించినటువంటి రైతు మనమే రేటు గిట్టుబాటు చేసే అటువంటి సంఘాలు తీసుకొచ్చి దీని మీద ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మనం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రైతులు మాత్రము కౌలు రైతులకు అయితే అన్యాయమే జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా ఈ ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి బాధ్యత తీసుకొని వారికి కావాల్సిన న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. అయితే మనతో పాటు మరొక రైతు ఉన్నారు. అయితే రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తే బాగుంటుంది, అయితే ఏ విధంగా ఉండాలి అనేది, వాటి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక తీసుకొస్తే బాగుంటుంది అనేది తెలపడానికి మరొక రైతు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుతాం, తెలుసుకో. ప్రస్తుతానికి మనము ఈ రుణమాఫీ అనేది హర్షించదగ్గ విషయము. కానీ ఇందులో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అందరికీ రుణమాఫీ జరగట్లేదు. కొద్ది మంది మాత్రము దీన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోయినసారి కొద్దిమందికి వచ్చింది, ప్రస్తుతం మళ్ళీ వచ్చింది. కానీ ఇంతకుముందు ఏదైతే మనకు రుణమాఫీ కాని వారు మళ్ళీ కాలేదని కొద్దిమంది దీని మీద కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ ఎవరైతే రైతులు రుణమాఫీ వచ్చిందో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రము సంబరాలు అయితే జరుపుకుంటున్నారని తెలుస్తున్నది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి. అదేవిధంగా ఎంఎస్పీ ప్రకటిస్తే బాగుంటుంది. ప్రతి రైతుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యువత సాఫ్ట్వేర్ కానీ ఇలాంటి విద్యా రంగంలో ఊర్లు విడిచి వెళ్ళవలసి వస్తున్నది. అయితే వారు ఎవరైతే రైతు బిడ్డలు ఉన్నారో వాళ్ళు రైతుగా వ్యవసాయం మాత్రం చేయలేకపోతున్నారు. ఈ రైతుల ఆవేదన ఏంటంటే ఇక్కడ వ్యవసాయం చేయడానికి మాత్రం ఎవరు మిగిలే పరిస్థితి లేకుండా అవుతున్నది. రైతులు కానీ ఇటు ప్రభుత్వం కానీ సమన్వయంగా ఇటు విద్యార్థులను వ్యవసాయం చేయడానికి కూడా అవగాహన కల్పించాలి. అదేవిధంగా వ్యవసాయ పట్ల పూర్తి అవగాహన కల్పిస్తే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ధాన్యం దొరికే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. అయితే తెలంగాణ
భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని భారత ప్రధాని